ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీఐపీలు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసరపల్లి ఐటీ పార్క్, గన్నవరం పరిసరాల్లో పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై మా ప్రతినిధి నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ప్రస్తుతం మనం సభా స్థలి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో దాదాపు 3 భారీ షెడ్లు, అంటే దాదాపు వర్షం పడినా కూడా ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా కూడా సభ సజావుగా సాగే విధంగా కూడా భారీగా 3 షెడ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఆల్రెడీ ఇప్పటికే 2 భారీ షెడ్లు ఇప్పటికే పూర్తయినాయి. మరొక షెడ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి కూడా చకచకా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం 5 ఐఏఎస్లను నియమించింది. ఐఏఎస్ల పర్యవేక్షణలో కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే సభకు దాదాపు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి లోటుపాట్లు రాకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే స్టేజ్కి సంబంధించినటువంటి వర్క్ కూడా సర్వేగంగా జరుగుతుంది. ఇప్పటికే స్టేజ్ పైన మొత్తం కూడా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే వీఐపీలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క నేత కూడా ఇక్కడికి వచ్చి చూసి ఏర్పాట్లను వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్టేజీ పైన ఎవరు ఉండాలి, ప్రస్తుతం స్టేజీకి ఇరువైపులా ఎవరు ఉండాలి అనే దాని మీద ప్రస్తుతం ఇప్పటికే కొన్ని విభాగాలు పూర్తి కసరత్తు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రులు వస్తున్నారు. అందరూ వస్తున్న నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కూడా లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలు, అటుకు సంబంధించి కూడా మొత్తం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సభా స్థలి వద్ద ప్రస్తుతం మన ఏర్పాట్లు కూడా చూడొచ్చు. శరవేగంగా జరుగుతున్నటువంటి తీరు కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిగా డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ 11 ఎకరాల్లో ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలతో వస్తారు కాబట్టి పార్కింగ్ పైన ప్రత్యేకంగా దృష్టి అయితే సారించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఏదైతే అటు విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తున్నారు. విశాఖపట్నం నుండి చెన్నై వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను కూడా పూర్తిగా దారి మళ్లించారు. అదేవిధంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కూడా మళ్లించినటువంటి పరిస్థితి. మరొక హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చే వాహనాలను కూడా నందిగామ, మదిర, వైరా, సత్తుపల్లి, అశ్వరాపేట, జగ్గడిగూడెం, దేవరపల్లి, గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించడం జరిగింది. మరొక వైపు ఏదైతే సభాస్థలికి ఎవరైతే వస్తారో వాహనాల రూపైన అటు ఒంగోలు, ప్రకాశం నుంచి గూడవల్లి సమీపంలోని ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించడం జరిగింది. మరొక వైపు ఏదో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కూడా గూడవల్లి వద్ద సభ పార్కింగ్ ప్రదేశం కూడా అక్కడ ఒకటి ఎంచుకోవడం జరిగింది. మరొక వైపు ఏదైతే విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు మీదుగా వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గన్నవరం బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. అక్కడ పార్కింగ్ చేసే విధంగా కూడా ఇప్పటికే పూర్తి గైడ్ లైన్స్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సభాస్థలిని పోలీసులు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాలు మొత్తం కూడా ఎవరైతే లోపలికి రావాలి, ఇతరత్ర కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సభకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు జరుగుతున్న సమయంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శ్రేణులు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు సభాస్థలి వద్దలైతే జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ 12వ తేదీన ఎగ్జాక్ట్గా ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కూడా పూర్తి ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాఘవతో నరసింహారెడ్డి, టీవీ, సభాస్థలి నుంచి.